2016లో శాంక్షన్ అయింది. 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో పెట్టాలని అన్ని రాష్ట్రాలకి, అన్ని దేశంలో ఉన్న అన్ని ఎల్సీలను క్లోజ్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుని 2016లో చేయుంటది ఆర్ఓబి శాంక్షన్ అయింది. ఆ ప్రభుత్వం అంటే 45-50 కోట్లలో సగం పైసలు అంటే 25 కోట్లు ఇవ్వడానికి 2016 నుంచి దాదాపు 8 సంవత్సరాలు వాళ్ళ దగ్గర 25 కోట్లు లేక వాళ్ళు ఇవ్వక ఆర్ఓబి కట్టియలేదు కట్టకూడదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఫస్ట్ నేను ఎంపీ గెలవగానే ఫస్ట్ నేను ఉత్తరం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి పోతే ఇట్లాంటి చాలా ఉత్తరాలు ఉన్నాయి, అన్ని చూసి నిర్ణయం చెప్తామని వీళ్ళు ఒక 6 months తర్వాత వీళ్ళు కూడా ఒక రిప్లై ఇచ్చినారు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు. ఏమని, సో మీరు ఏమైనా ఇట్లాంటి ఆర్ఓబీలు కట్టాలనుకుంటే పూర్తిగా రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులతోటే కట్టుకోండి, లేదా కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టుకోండి. మా దగ్గర ఇట్లాంటి చాలా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి ఆర్ఓబీలు కట్టుకొని, మా దగ్గర అన్ని డబ్బులు లేవు, వీ డోంట్ వాంట్ టు కంట్రిబ్యూట్ అని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు మంచిగా ఉత్తరం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత నేను 2500 ఎన్ని ఉన్నాయి అవన్నీ నాకు సంబంధం లేదని ఒక 2-3 ప్రత్యేకంగా పట్టుకొని ఇది ఇచ్చేయకుండా అయితే నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నా రిస్క్ ఎక్కువ గొడవ ఉంది దీని మీద అని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని ప్రత్యేకంగా యాక్చువల్గా ఆర్ఓబీలు అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ లేదా రైల్వే మినిస్టర్ గారు అక్కడ ఢిల్లీ నుంచి వర్చువలైజ్ చేస్తారు. నేను ఇది నాకు అర్జెన్సీ ఉంది, ఇది ఒకటి క్లియరెన్స్ ఇవ్వండి అని అంటే నేను గెలిచినాక 1.5 yearలో కష్టపడి తెచ్చుకున్నాను. కాబట్టి శాంక్షన్ ఎప్పుడు అయింది, బట్ ప్రాసెస్ తీసుకురావడానికి కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి 100% నిధులతోటి దీన్ని చేసుకోవాలని ఒక పని మొదలు పెట్టాం. సహకరించాల్సిందే మీకు అందరికీ. అవన్నీ చూసి టోటల్గా ట్రాఫిక్ మూమెంట్ ఫ్రీగా ఉండాలా, పబ్లిక్కి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ ఉండొద్దు. సో ఇలా ఎల్సీస్ వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎస్పెషల్లీ చేగుంట వాళ్ళకు కూడా ఇది ఎప్పుడు అది ఎల్సీ పడ్డప్పుడు అది లైన్ పడ్డప్పుడు ఎప్పుడు ఆగిపోవడం, మళ్ళీ మన ఎమర్జెన్సీస్ ఉంటాయి, అంబులెన్సెస్ ఉంటే కూడా ఆగిపోవడం, ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అది పర్మనెంట్ సొల్యూషన్ లాగా మనకి లక్కీగా మనకి ఇది శాంక్షన్ అయింది. సో దీనికి మనం అందరం కూడా వాళ్ళకి ఏమేమి సపోర్ట్ కావాలి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ ఆర్ఎండ్బి గారు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ప్రిలిమినరీగా మీరు పోయి కూడా ఒకటి వెరిఫికేషన్ కూడా చేసుకున్నారు. ఇంకా ఏమైనా ఉంటాయి కూడా, సో ఆఫ్టర్ ఎస్టిమేషన్ ఇచ్చినాక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకున్నా కూడా ఇంకా ఏమైనా సపోర్ట్ చేయాలంటే కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా తొందరగా కూడా మీరు సపోర్ట్ చేసే విధంగా కూడా ఉండాలి. షార్ప్ 90 degrees కర్వ్ ఉంటుంది మాట అక్కడ నర్సింగ్ దగ్గర మిర్జాపల్లి దగ్గర లాంగ్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అవన్నీ మెదక్ నుంచి రామాయణపేట పోవడమే బెటర్. అది ఈ రూట్ నుంచి మామూలు 4-wheeler వెహికల్స్ పోతాయి కానీ లాంగ్ వెహికల్స్ పోవచ్చు అక్కడ నుంచి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు శంకరంపేట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నార్సింగ్ ఒక డబుల్ రోడ్ చేసినాం. అదే సార్ డబుల్ రోడ్ అయింది. అది మధ్యలో మిర్జాపల్లి దగ్గర 90 degrees కర్వ్ ఉంది సార్ అనమాట. అక్కడ తిరిగే సార్ విలేజ్ దగ్గర ఎల్ షేప్లో ఉంది సార్. సో అక్కడ పాసిబిలిటీ స్టీల్ లారీలు పోవడం ఇప్పుడు బేసికల్గా మనకు అక్కడికి వచ్చేటి స్టీల్ లారీలు. అదే సార్ అవును.